హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్మెక్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ CN09/2019 యొక్క CBT1 ఎగ్జామ్ రాసిన వాళ్ళందరూ కూడా ఫ్రీ రీఫండ్ అనేది రావడం జరుగుతుంది కదా. సో దానికి సంబంధించినటువంటి డేటాను డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ అవర్ వీడియో. సో ఈ రోజు మనకు ఆర్ఆర్బీ సికింద్రాబాద్లో అయితే ఫ్రీ రీఫండ్ యొక్క డేటాని ఇనిషియేటివ్ చేయడం జరిగింది. ఆల్రెడీ చాలా మందికి అయితే అమౌంట్స్ అయితే రావడం జరిగింది. సో ఆ యొక్క అమౌంట్స్ యొక్క ప్రూఫ్ కూడా డిస్కస్ చేద్దాం అండ్ అదేవిధంగా మరికొన్ని ఎగ్జామ్స్ సంబంధించినటువంటి డేటా కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో ఈ రోజు మనకు డిసెంబర్ 27వ తారీఖు రోజు ఫ్రీ రిఫండ్ యొక్క డేటాని అయితే ఇనిషియేటివ్ చేయడం జరిగింది. సో కొద్దిసేపటి క్రితం మనకైతే అమౌంట్ అయితే రావడం జరిగింది. సో ఈ విధంగా వస్తుందంటే బల్క్ పోస్టింగ్ ఆర్ఆర్బీ సికింద్రాబాద్ ఫ్రీ రిఫండ్ 2021 సంబంధించి. సో దీన్ని వెరిఫై చేసి ఇది ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సంబంధించి అయితే ఫ్రీ రిఫండ్ అయితే ఇనిషియేటివ్ చేయడం జరిగింది. 390 రూపీస్ అయితే ఇనిషియేటివ్ చేయడం జరిగింది ఫర్ ద 500 రూపీస్. అండ్ అదేవిధంగా ఎవరైతే 250 పేమెంట్ చేశారో వాళ్ళందరూ కూడా 240 రూపీస్ అయితే రిఫండ్ అయితే అవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా కొద్ది రోజుల క్రితం మనకైతే భువనేశ్వర్ జోన్లో అయితే యాక్టివేట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మన యొక్క సికింద్రాబాద్కి అయితే అమౌంట్ అయితే ఇష్యూ చేయడం జరిగింది. కాబట్టి ఈ రోజు రేపు ఎల్లుండి ఈ యొక్క 3 to 4 డేస్లో ఆల్మోస్ట్ ఆల్ ఎగ్జామ్ రాసినటువంటి ప్రతి క్యాండిడేట్ కూడా అమౌంట్ అయితే రీచ్ అవ్వడం జరుగుతుంది. బ్యాంక్ స్టేట్మెంట్లు అయితే మనకైతే కనిపిస్తుంది. ఒకవేళ SMS చూపించకుంటే స్పామ్లో ఒకసారి చెక్ చేయండి. మీరు అక్కడి నుంచి డేటాని చెక్ చేసుకోవచ్చు. లేకపోతే డైరెక్ట్ మీరు యొక్క బ్యాంక్ యొక్క స్టేట్మెంట్ చూసుకున్నా కూడా మీకు అమౌంట్ యొక్క డేటా అనేది రావడం జరుగుతుంది. సో మీ యొక్క ఆర్ఆర్బీ సికింద్రాబాద్ సంబంధించి 3 to 4 డేస్లో కనుక అమౌంట్ రాకుంటే మాత్రం మీరు మన యొక్క ఆర్ఆర్బీ సికింద్రాబాద్ని కన్సల్ట్ అయితే దెన్ మీ యొక్క అమౌంట్ కూడా రీఫండ్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ఎర్రర్ ఉన్నా, మీ యొక్క క్యాండిడేట్ ఒక డీటెయిల్స్ ఎర్రర్ ఉన్నా, ఓకేనా. ఫ్రీ రీఫండ్ అయితే ఇనిషియేటివ్ అయిపోయింది కాబట్టి ఈ యొక్క వీడియోని అందరూ కూడా షేర్ చేయండి. ప్రతి రైల్వే ఆస్పిరెంట్ కూడా తెలవాలి. తెలిస్తేనే వాళ్ళ యొక్క స్టేట్మెంట్ చెక్ చేసుకోగలరు. ఒకవేళ రీఫండ్ కాకుంటే దాన్ని సార్ట్అవుట్ చేసుకోవడానికి కూడా దిస్ ఈజ్ ద కరెక్ట్ మూమెంట్, ఓకేనా. అండ్ అదేవిధంగా ఫ్రీ రీఫండ్ యొక్క డేటా కూడా మనకైతే నిన్నటితోటి కంప్లీట్ అవ్వడం జరిగింది. అండ్ రీసెంట్గా మన యొక్క ఛానల్ అనేది కరెంట్ అఫైర్స్ సంబంధించి రైల్వే స్పెషల్గా కరెంట్ అఫైర్స్ అయితే ఇవ్వడం జరిగింది కదా 1 year బేస్ పైన. సో ఆ యొక్క డేటాని బాగా యూటిలైజ్ చేసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి డేటా డైరెక్ట్ రైల్వే ఎగ్జామ్లో అడిగేటటువంటి బిట్స్ అన్ని కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది. సో దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి డేటా. సో ఈచ్ అండ్ ఎవ్రీ సెగ్మెంట్ వైజ్గా ఉంటుంది. అరౌండ్ 150 pages పైగా మీకు కంటెంట్ అయితే ఇవ్వడం జరిగింది. వాటిని మాత్రం బాగా యూటిలైజ్ చేసుకోండి. దీస్ ఆర్ ద మెయిన్ మెటీరియల్, ఓకేనా. సో ఆల్రెడీ ఇదంతా కూడా మీకు ఫ్రీగా ఇవ్వడం జరిగింది మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో. వెంటనే జాయిన్ అవ్వండి, డౌన్లోడ్ ఇట్ అండ్ ప్రిపేర్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. మీరు ఎంత వీలైతే అంత తొందరగా మీరైతే ప్రిపేర్ అవ్వండి. సో గత రైల్వేలో అడిగినటువంటి నెంబర్ ఆఫ్ టాపిక్స్ అన్ని కూడా మీకు ఇక్కడ చిన్న సెగ్మెంట్లో ఉంటాయి. సో వీటిలోంచి క్వశ్చన్స్ జనరేట్ చేయడం జరుగుతుంది. వీటిలోంచి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది, ఓకేనా. సో రైల్వేకి స్పెషల్గా మనకైతే ఈ యొక్క బుక్ అనేది అవైలబిలిటీలో ఉంది కాబట్టి వీటిని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. విత్ అడిషనల్గా లూసెంట్ కూడా చదవండి. లూసెంట్ కూడా ఇంగ్లీష్ మీడియం ఇవ్వడం జరిగింది. ఆ యొక్క లూసెంట్ మెటీరియల్ కనుక యూటిలైజ్ చేసుకుంటే డెఫినెట్లీ యూ విల్ గెట్ ద మెరిట్ స్కోర్. ఒకవేళ ఈ యొక్క బుక్ కనుక తెలుగులో కావాలంటే అండ్ ఈ యొక్క కరెంట్ అఫైర్స్ కనుక తెలుగులో కావాలంటే మాత్రం కొద్దిసేపు తర్వాత ఒక పోల్ అనేది కండక్ట్ చేస్తాను. దాంట్లో మీ యొక్క ఒపీనియన్ షేర్ చేయండి. దాన్ని బట్టి మనం ఈ యొక్క బుక్ని తెలుగులో చేయించాలన్నా వద్దా అనేది డిసైడ్ అవుదాం, ఓకేనా. సో ఆల్రెడీ మీకు ఇచ్చినటువంటి ఫ్రీ మెటీరియల్ ఒకసారి డౌన్లోడ్ చేయండి. ఎంటైర్ బుక్ చెక్ చేయండి. ప్లస్ రైల్వే ప్రీవియస్ ఇయర్ కరెంట్ అఫైర్స్ మీ అందరూ కూడా ప్రాక్టీస్ చేసే ఉంటారు కదా, అదొకసారి చెక్ చేసుకోండి. అండ్ అదేవిధంగా మన యొక్క ఛానల్ అనేది లూసెంట్కి సంబంధించి బయాలజీ, కెమిస్ట్రీ అండ్ అదేవిధంగా ఫిజిక్స్ యొక్క డేటాని ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా ఎన్టీపీసీ CBT1 యొక్క 125 షిఫ్ట్ల యొక్క GSGK క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా లూసెంట్ జీకే సంబంధించినటువంటి మిస్లేనియస్ సెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. వీటన్నిటిని కూడా బాగా యూటిలైజ్ చేసుకోండి. యూ విల్ గెట్ ద మెరిట్, ఓకేనా. సో వీటిపైన ఎక్కువ ఫోకస్ చేయండి. అండ్ అదేవిధంగా లాస్ట్ 30 years అట్లీస్ట్ 10 years అయినా చదవండి. ఈ యొక్క తక్కువ టైంలో డెఫినెట్గా మీ యొక్క స్కోర్ అనేది పెరుగుతుంది. సో కరెంట్ అఫైర్స్ మనకు 2021 జనవరి నుంచి 2021 డిసెంబర్ దాకా ఫినిష్ చేసేయండి. తర్వాత ఉన్నటువంటి ఆ యొక్క 2 months కూడా కంప్లీట్ చేసుకుంటే యూ విల్ గెట్ ద పర్ఫెక్ట్ నాలెడ్జ్, ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. అండ్ అదేవిధంగా కొద్దిసేపు అయిన తర్వాత పోల్ యాక్టివేట్ అవుతుంది. ఆల్రెడీ మనం రీసెంట్గా ఇచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ అనేది తెలుగు కావాలో వద్దో అనేది మీ యొక్క ఒపీనియన్ని ఆ యొక్క పోల్లో తెలియజేయండి, ఓకేనా. అండ్ అదేవిధంగా ఫ్రీ రీఫండ్ యొక్క డేటాను అందరూ కూడా షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క SMS చెక్ చేసుకోండి. SMS రాకుండా బ్యాంక్ స్టేట్మెంట్ చూసుకోండి, ఓకేనా. అక్కడి నుంచి మీకు అయితే క్లారిటీ రావడం జరుగుతుంది, ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మరి కొంత డేటాతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.